హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే 2 డేస్ వ్లాగ్ చూపిస్తున్నాను. లాస్ట్ మంత్ 28th సాటర్డే వచ్చింది కదా, ఫస్ట్ సండే వచ్చింది. సో 28th సాటర్డే నేను ఆఫీస్కి వెళ్ళాలి. 28th రోజున ఇదన్నమాట. ఇంట్లో పని అయిపోయిన తర్వాత యాక్చువల్గా సాటర్డేస్ నేను లేట్గా వెళ్తాను ఆఫీస్కి. బేసిక్గా లేట్గా అంటే 12 ఆ టైంకి అలా వెళ్తానండి. సాయంత్రం నార్మల్గా 6:30 అలా బయలుదేరుతాను అనమాట ఆఫీస్లో. సో ఈరోజు కూడా అలాగే జరిగింది. అయితే ఆఫీస్కి వెళ్ళే ముందర నేను కొన్ని పనులు చేస్తానన్నమాట. మొక్కలకి నీళ్లు పోయడం కానివ్వండి, ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం, బాత్రూమ్స్ క్లీన్ చేయడము, ఇలాంటివన్నీ చేసేసి వెళ్తాను. ఎందుకంటే నెక్స్ట్ డే సండే కదా, కొంచెం ఇల్లు ఒక్కటి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనే ఒపీనియన్తో ఇంకా ఇవన్నీ క్లీన్ చేస్తానన్నమాట. అసలు ఈ మొక్కల్ని పట్టించుకోక చాలా నెలలు అవుతుంది. ఏంటో ఎప్పటికప్పుడు మొక్కలకి మంచిగా చేద్దాము అని అనుకుంటాను, కానీ అది అస్సలు చేయలేకపోతున్నాను. నాకేమో టైం అస్సలు సెట్ అవ్వట్లేదు. ఇంకా సాటర్డే సండే నార్మల్గా వచ్చింది మంత్ ఎండ్ కాకుండా అని అంటే ఇంకా నిద్రపోవడానికే టైం సరిపోతుంది అనమాట. కారిడార్లో మొక్కలకి నీళ్లు పోసేసిన తర్వాత బాల్కనీలో కూడా పోస్తున్నాను. నేను ఇదివరకు అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ బాల్కనీలో మాకు గ్రిల్ మొత్తం మనీ ప్లాంట్ ఉండేదన్నమాట. ఆ మనీ ప్లాంట్ వల్లనో ఎందుకో తెలియదు, కానీ ఇక్కడ కొంచెం వాసన వచ్చేది. అందుకని చెప్పేసి మనీ ప్లాంట్ మొత్తం పీకేశాను. సో అప్పుడు మొత్తం ప్లాంట్స్ అన్నిటికీ వాటర్ స్ప్రింకిల్ చేసేదాన్ని, అంటే కల్లాపు చల్లినట్టు చల్లేసేదాన్ని అనమాట. అది ఈ మధ్యన చల్లట్లేదు. చాలా ఇలాంటివి చాలా చేంజెస్ వచ్చినాయి, మైనర్ ఆర్ మేజర్ వాట్ ఎవర్. సో అలాంటివన్నీ చేయట్లేదు అనమాట, వాటర్ స్ప్రింకిల్ చేయట్లేదు. ఇప్పుడు ఇంకా ఎండాకాలం కదా, పాపం వాటికి కూడా చల్లదనం ఉండాలి కదా, ఇంక ఇప్పటి నుంచి స్ప్రింకిల్ చేయాలి అని అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నెయ్యి వేడి చేస్తున్నాను. ఎందుకు అని అంటే ఫిల్టర్ చేయడానికి. నేను మొన్నటి వీడియోలో చెప్పాను కదండి, ఇది ఏంటో కూడా గుర్తులేదు అని చెప్పేసి. ఇప్పుడు తెలిసింది ఇది నెయ్యి అనమాట. నెయ్యి కాసి చాలా రోజులు అయ్యింది, కాకపోతే దీన్ని ఫిల్టర్ చేయలేదు. ఇంకా ఈరోజైతే ఫిల్టర్ చేసి డబ్బాలో పోసేస్తున్నాను అనమాట. నేను నెయ్యి రెగ్యులర్గానే కాస్తూ ఉంటాను. ఇంకా ఆ నెయ్యిని ఇలా స్టోర్ చేస్తా. బేసిక్గా నా ఒపీనియన్ ఏంటి అని అంటే, నేను ఒకప్పుడు విఆర్కే గారి డైట్ కూడా ఫాలో అయ్యాను. అప్పుడు తెలుసుకున్నది ఏంటి అని అంటే, నూనె కంటే నెయ్యి చాలా మంచిది అని ఆయన చెప్పారు. ప్లస్ అది నిజమే అని అనిపించింది నాకు కూడా. నెయ్యి ఒక్కొక్క స్పూన్ అలా తింటే కూడా చాలా మంచిదంట. ఇంకా నేనైతే నెయ్యిని రెగ్యులర్గానే కాస్తూ ఉంటానన్నమాట. మీ అందరికీ తెలుసు, మేము గేదె పాలు పోయించుకుంటాము. సో ఇంకా నెయ్యి ఫిల్టర్ చేసేసిన తర్వాత ఇంకా ఈ లోపల కాల్స్ వస్తూనే ఉన్నాయి అన్నమాట. ఒక కాల్ మిస్ అయ్యా, చాలా ఇంపార్టెంట్. అందుకని చెప్పేసి కాల్స్ తీసుకొని మాట్లాడుతున్నాను అనమాట. ఇలాంటప్పుడు నాకు అనిపిస్తుంది, అబ్బా ఈ పాటికి ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటే ఈ మిస్సింగ్ కాల్ ఉండదు కదా అనిపిస్తుంది. కానీ మళ్ళీ అనిపిస్తుంది, అమ్మో ఈరోజు సాటర్డే శనివారం రోజున కొంచెం ఇంట్లో పనులు చేసుకొని ఆ తర్వాత వెళ్దాంలే, మళ్ళీ ఆదివారం ఎక్కువ పైలప్ అయిపోతాయి పనులు అని అనిపిస్తుంది అనమాట. ఇలాగ కాల్స్ ఏమన్నా మిస్ అయితే ఫ్రాంక్లీ ఓపెన్గా చెప్తున్నానండి, చాలా భయం నాకు. ఇది ఆదివారం మధ్యాహ్నం అన్నమాట. ఆ మెస్ ఉంది కదండి, ఆ మెస్లో నుంచి వచ్చేస్తాయి ఈ లోపలికి చిన్న చిన్న పక్షులు. భలే అనిపిస్తుంది వాటిని చూస్తే. కానీ మెస్ డోర్ ఉంటుంది కదా, ఆ మెస్ డోర్లో నుంచి తీసాను. మనం కనుక ఆ డోర్ తీస్తే ఆ పక్షులు ఎగిరిపోతాయి. భలే అనిపిస్తుంది వాటి కిచ్ సౌండ్స్. ఈరోజు ఆదివారము కొంచెం లేట్ అయ్యింది, 2:49 ఎంతో అయింది టైమ్. ఇప్పుడే వండాను, ఇప్పుడే కాదులే ఇందాక ఎప్పుడో వండేసాను. కాకపోతే ఈరోజు వంకాయ మెత్తళ్ళు, అన్నము, అలాగే కొత్తిమీర టొమాటో చట్నీ కూడా చేస్తున్నాను. నేను ఇంకా అప్పటికి డైట్ ఇలాంటివి ఏమీ ఫాలో అవ్వట్లేదు. పాల ప్యాకెట్లు చాలా పెట్టాను సింక్లో. ఇప్పుడు ఆ పాలన్నీ ఫిల్టర్ కూడా చేయాలి. నాకేమో ఓపిక లేదు,
చాలా పనులు చేసి అలసిపోయాను. బేసిక్‌గా ఇలాంటి ఎక్కువ పనులు చేసినప్పుడు నేను అన్నం తినకుండా పడుకునేదాన్ని ఇదివరకు. కాకపోతే ఇప్పుడు అన్నం తినకుండా పడుకుంటే బాగా కాళ్ళు లాగుతున్నాయని చెప్పి ఇంక అన్నం అయితే ఓపికగా చేసి తింటున్నాననమాట. చెప్పాను కదా టమాటా కొత్తిమీర చట్నీ, అలాగే వంకాయ మెత్తళ్ళు. యాక్చువల్‌గా ఈ మెత్తళ్ళు నేను మొన్న అంటే అక్టోబర్‌లో ఊరు నుంచి తెచ్చాను. ఇవి కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టకపోతే పాడైపోతున్నాయంట. ఎండ్రీలు, మెత్తళ్ళు 2 తెచ్చాను. అప్పుడు ఒక వీడియో కూడా చేశాను కదా! చాలా బాగా వచ్చింది. అమ్మలు వండే కూరల కంటే నా కూరలు ఏం బాగోవు. కాకపోతే ఓకే అనమాట. ఇంకా అన్నం తిని కొంచెం సేపు పడుకున్న తర్వాత లేచి ఇదిగో వాషింగ్ మిషన్ అంటున్నానేంటి, డిష్ వాషర్ని లోడ్ చేసేసాను. ఇంకా ఆన్ చేయడమే అనమాట. ఇది మధ్యాహ్నమే లోడ్ చేసేసాను. అన్నం తిన్న గిన్నెలు అవన్నీ ఇంక నాకు ఓపిక లేక అక్కడ పెట్టేశాను అనమాట. ఇంకా అవన్నీ కూడా లోడ్ చేసేసి డిష్ వాషర్ని ఆన్ చేస్తున్నాను. చాలామంది నన్ను డిష్ వాషర్ గురించి వీడియో చేయమని అడుగుతున్నారండి. చేస్తాను. కాకపోతే నేను దీనికి సంబంధించిన ట్యాబ్లెట్స్ కానివ్వండి, సాల్ట్, రిన్సిన్ ఇవన్నీ ఏం కొనట్లేదు. అవి కొన్న తర్వాత నేను వీడియో చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే వాటి ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుంది, ఎన్ని మంత్స్ వస్తుంది ఏంటి అనేది తెలియాలి కదా, అందుకని చెప్పి. కాకపోతే కొంతమంది కామెంట్ చేస్తారు, మీరు మెస్సీగా డిష్ వాషర్ని లోడ్ చేస్తున్నారు అని చెప్పి. బేసిక్గా నాకు కొంచెం ఓసిడి ప్రాబ్లం ఉందండి. నేను మెస్సీగా అస్సలు చేయను. అవి వదలకపోతే మళ్ళీ మళ్ళీ మనమే కడుక్కోవాలి కదా, కానీ కరెక్ట్గా పెడతా ఉంటాను అనమాట. ఒకవేళ దాని మీద ఏమన్నా పెట్టాను, ఒక గిన్నె మీద గిన్నె అని అంటే అది ఒక రీజన్ ఉంటుంది. అది ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, కాకపోతే జస్ట్ చెప్తున్నాను అనమాట. సో ఇంకా డిష్ వాషర్ అయితే ఆన్ చేస్తున్నాను. కాకపోతే ఇప్పుడు నాకు డౌట్ ఏంటి అని అంటే, బాష్ ట్యాబ్లెట్స్ కొనాలా, ఇంకొకటి ఏంటి, ఇంకొక కంపెనీ ఉంటుందండి, ఆ కంపెనీ ట్యాబ్లెట్స్ కొనాలా, ఈ 2 కంపెనీస్ మీ దగ్గర కన్ఫ్యూజన్ ఉంది, కొంచెం సజెస్ట్ చేయండి. ఇంకొకటి ఏంటి అని అంటే డ్రమ్ క్లీనర్. మాది వాషింగ్ మిషన్ కూడా బాషే అనమాట. డ్రమ్ క్లీనర్ ప్లస్ డిష్ వాషర్ క్లీనర్ మనము ప్రీ క్లీన్ చేసుకుంటాం కదా, అవి కూడా బాష్ కొనాలా, ఫినిష్ ఇంకొక కంపెనీ పేరు ఫినిష్ కొనాలా అనేది కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను. కొంచెం సజెస్ట్ చేయండి. సో గిన్నెలు అయితే చాలా వేడిగా ఉన్నాయి. ఇది ఎందుకు ఓపెన్ చేస్తానంటే పాల ప్యాకెట్లు ఫిల్టర్ చేయాలి కదా పాలు, అందుకని చెప్పేసి ఓపెన్ చేశాను అనమాట. ఇందులో మనకి బెనిఫిట్ ఏంటంటే డిష్ వాషర్లో గిన్నెలు చాలా వేడి నీళ్ళతో కడుగుతుంది అనమాట. 60 ఏదో అంటారు కదా, హీట్లో కడుగుతుంది అనమాట. మంచిగా అనిపిస్తుంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మనకి మిక్సీ గిన్నెలు అవి ఉంటాయి కదా, ఈ రిటర్న్ పెట్టాలి కాబట్టి ఇగో ఇలాగ ఇందులో వాటర్ ఉండిపోతాయి అనమాట. ఆ వాటర్ ఉండిపోయినప్పుడు మనం జస్ట్ కొంచెం ఆ నీళ్లు పాడేసుకుని అక్కడ కడుక్కుని వెనకాల మంచిగా కడుక్కుని పెట్టుకుంటే అవి కూడా నీట్గా అయిపోతాయి అనమాట. ఇది ఒక్కటి తప్ప ఇంకేమీ ప్రాబ్లం లేదండి. నేనైతే ఐకియా నుంచి తెచ్చిన చిన్న చిన్న గిన్నెలు, బౌల్స్ కానివ్వండి, గ్లాసెస్ ప్లాస్టిక్వి, అవి ఓవెన్లో పెడితే కూడా ఏమీ అవ్వవు అనమాట. ఇంకా అలాంటివన్నీ కూడా పెట్టేస్తూ ఉంటాను. మిక్సీలు అన్నీ వేసేస్తాను అనమాట. అంటే ప్లాస్టిక్వి చాలా తక్కువ ఉంటాయి, అల్యూమినియంవి కూడా చాలా తక్కువ ఉంటాయి. అల్యూమినియం అయితే మా ఇంట్లో అసలు లేనే లేదు, ప్లాస్టిక్ ఇంకా ఉన్నాయి. అవి కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అల్యూమినియం అంటారా, అసలు ఒక్క గిన్నె కూడా లేదు. ఒక్క గిన్నె కానివ్వండి, మూత కానివ్వండి, అల్యూమినియంది ఏది ఉంచలేదన్నమాట ఇంట్లో. అల్యూమినియం అంత మంచిది కాదు అని చెప్పేసి అన్నారని చెప్పి మొత్తం తీసేసాను అనమాట. పాల కుక్కర్ కొనాలి అని అనుకుంటున్నాను, కానీ పాల కుక్కర్ ఎందుకో నాకు సెట్ అవ్వట్లేదు. పాల కుక్కర్ ఒకటి ఇంకొక కుక్కర్ కూడా కావాలి. ఎందుకంటే ఈ మధ్యన నేను పల్లీలు ఉడకబెడుతున్నప్పుడు నాకు తెలిసింది అస్సలు గిన్నెలు సరిపోవట్లేదు అని చెప్పి ఇంకొకటి చిన్న కుక్కర్ కొందాము అని అయితే అనుకుంటున్నాను. కానీ చూడాలి. ఈ గిన్నె బయట ఎందుకో తెలీదు, స్టీల్ది కదా, బయట రస్ట్ వచ్చేసినట్టు అయిపోయింది. ఏమన్నా చిల్లు పడిందా అని చూస్తున్నాను. ఇది ఎందుకో తెలీదు, రస్ట్ వచ్చినట్టు బయట చుట్టూరు అయిందనమాట, కొంచెం దగ్గర. సో అది పాలు కాస్తాను. ఇది మా అమ్మ వాడే గిన్నె అనమాట. అంటే నా చిన్నప్పటి గిన్నె,
అమ్మ! ఎన్ని ఇయర్సో ఈ ఈ ఈ గిన్నెకి ఏజ్ చాలా పెద్దదనమాట. నాకు బేసిక్‌గా పాలు కాయడము ఇలాంటివంటే కొంచెం బద్ధకం అనమాట. చూసారు కదా! వాసన చూసి మరీ పోస్తున్నాను అందులో. పాల ప్యాకెట్లు ఏమన్నా పాడైనయేమో అని చెప్పి అందులో వాసన చూసి మరీ పోస్తున్నాననమాట. ఇంగో కొన్ని అంటే ఎక్కువ ప్యాకెట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం వేరే వేరే గిన్నెలో కూడా ఫిల్టర్ చేసి పాలు కాసేస్తూ ఉంటాననమాట. కొన్ని మిగిలితే ఇంకా అవి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను నాకు ఓపిక లేక. ఇంగో టీ పెడుతున్నాను. ఇప్పుడైతే అసలు టీ కూడా తాగట్లేదండి. అప్పట్లో టీలు, కాఫీలు అన్నీ బాగా తాగేదాన్ని. అంటే లాస్ట్ మంత్ అప్పట్లో అంటే. ఇప్పుడైతే అది కూడా తాగట్లేదు. ఇంకా చెప్పాను కదా! టీ కూడా పెడుతున్నానని చెప్పి. టీ బేసిక్‌గా ఏంటంటే బెల్లం వేసి పెడుతున్నాననమాట. పంచదార వాడక చాలా రోజులయ్యింది. నేను పంచదార తినక ఎన్ని రోజులయిందో తెలుసా ఇప్పటికి? మేబీ ఒక 20 డేస్ అలా అవుతది. ఇది 4th వీక్ అనమాట. 4th వీకేనా? కాదు. 3rd వీక్ కంప్లీట్ అయ్యింది. 4th వీక్‌లోకి ఎంటర్ అయ్యాను అన్నం తినకుండా. అంటే అంతే 4th వీక్‌లోకి ఎంటర్ అయ్యాను. అన్నం తినకుండా ఉంటున్నాననమాట. సో ఏమేం చేంజెస్ వచ్చినాయి ఏంటి అనేది కంప్లీట్‌గా ఒక వీడియో తర్వాత ఎప్పుడన్నా చేస్తానులేండి. ఇంకా టీ అయితే బేసిక్‌గా నాకు టీ అయినా, కాఫీ అయినా కప్పు నిండా తాగడం అలవాటు. జనసేన అమ్మో! మళ్ళా రాజకీయంగా మాట్లాడుతున్నానని అనుకోకండి. యాక్చువల్‌గా నేను మా ఆఫీస్‌కెళ్ళాను సికింద్రాబాద్‌లో. అక్కడ టీ, కాఫీ కప్‌లో ఇచ్చారు. నేను వాళ్ళని అడిగాను, ఏంటి మీరందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సా అని. నాకు ఈ కప్పు చూస్తే అదే గుర్తొచ్చిందనమాట. జనసేన పార్టీ కప్పు కదా, ఇది గ్లాస్ కదా, గాజు గ్లాసు. నాకు ఈ కప్పు చూస్తే, ఈ గ్లాస్ చూస్తే అదే గుర్తొస్తుంది. ప్లస్ వాళ్ళని కూడా అలా అడిగితే నవ్వారనమాట. ఇంకా పాలు కాస్తున్నాను కదా, దగ్గరుండి పాలు పొంగబెడతాం ఎందుకు అని చెప్పి ఇంకా పర్టికులర్గా క్లీన్గా దీన్నే చూస్తూ కూర్చున్నాను అనమాట ఇక్కడ. సో ఇవాల్టి వీడియో అయితే ఇదేనండి. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి.